నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే కదా, వీకెండ్ అని చెప్పేసి మేము టిఫిన్ చేసుకుందామని అనుకున్నాం మామ. దోశలు వేద్దామని చెప్పి నైట్ పిండి పట్టి దానికోసం దాన్ని రాత్రి మిక్సీ పట్టేసి దాన్ని పక్కకు పెట్టేసినాం. అయితే ముచ్చట ఏంటంటే దోశలు ఎంత వేసినా కూడా వస్తలేవు మామ. అంటే మాకు ఏ వస్తలేదో తెలియదు, ఆ పిండి మంచిగా అయిందో తెలియదు, ఎట్లా అయిందో తెలియదు. చట్నీ అయితే వేసుకున్నాం కానీ దోశలు ఎంత వేసినా రావట్లేవు మామ. మా ఊళ్ళో దానికోసం ఎంత కష్టపడుతుర్రో ఒకసారి చూపిస్తాను చూడండి మీరే. అదే ఏమైతా అని చెప్పు మరి, అదేంటిది దేని ఏం గిన్నె చేయనీయకుండా ఏముంది అది గ్లాస్, ఆ గ్లాస్ మెటీరియల్. అది మా చిన్ని కన్నయ్యకు చిన్నారి దోశ. దీంతో దోశ వేస్తారట. దీంతో ఇట్లా గిట్లా మంచిగా అంతే అంతే, కొంచెం బెటర్ కదా. చిన్నగా ఉంటే పట్టుకుంది. చట్నీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో ఏం డోకా లేదు కానీ దోశలే. అది తిన్నాక చెప్తాం ఎట్లుందో. స్టే ట్యూన్. ఏమో అంటాను చెప్పు. నీ కామెంట్స్లలో బ్యాటర్ ఎవరు తయారు చేసిరని కామెంట్స్ రాకపోతున్నాను. ఎందుకు? నా కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఎవరు చేయడు కాబట్టి నువ్వు చేసినావు. దిస్ ఈస్ ద అవుట్పుట్. ఫస్ట్ కామెంట్ నాతో పెట్టిస్తారు. ఈ ధైర్యం తినరా రే, ఫస్ట్ తిను. అరే ఫస్ట్ తినరా బై, చట్నీ పెట్టుకుంది. ఈడు తిన్నాక చెప్తాడు ఎట్లున్నదో. జస్ హౌ ఆర్ యూ ఫీలింగ్? నాట్ స్లీపీ. దోశ గురించి చెప్పు. ఈయన ఎట్లయినా మంచిగానే ఉన్నది అంటాడు, చేసింది ఆయన కాబట్టి. నాకు చపాతి, సారీ దోశ. ఎట్లుందిరా? అదన్నమాట ముచ్చట. ఈ సాటర్డే బ్రేక్ఫాస్ట్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తా. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.